ఇవాళ ఎపిసోడ్లో అయితే నగల చెంబు గురించే డిస్కషన్ అయితే జరుగుతూ ఉంటుంది. నగల చెంబుని దొంగ ఎత్తుకెళ్ళిపోయాడని చెప్పేసి తెలియగానే రామరాజు అయితే పోలీస్ కంప్లైంట్ ఇచ్చేద్దామని చెప్పేసి ఫిక్స్ అయిపోతాడు. ఇక కోపంగా బయటకి అయితే నడుస్తాడు. ఇక అప్పుడే భాగ్యం అయితే ఎంట్రీ అయితే ఇస్తారనమాట. నగలు దొరికాయండి అన్నయ్య గారు, ఈ చెంబే కదా అని చెప్పేసి బ్యాగ్లోంచి చెంబు అయితే బయట తెస్తుంది. అందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక అప్పుడు మన శ్రీవల్లి భాగ్యం ఇద్దరైతే ఫ్లాష్ బ్యాక్లోకి అయితే వెళ్ళిపోతారనమాట. అయితే ఈ చెంబు గొడవ స్టార్ట్ అవ్వగానే భాగ్యానికి అయితే వల్లి ఫోన్ చేసి చెంబు దొంగ ఎత్తుకెళ్ళాడని చెప్పేసి మా మామయ్య గారు పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతున్నారమ్మా రాయి అని చెప్పేసి ఫోన్ చేస్తారన్నమాట. ఇక ఆవిడైతే ఉన్న పలంగా అలాంటి చెంబు ఒకటి కొనుక్కొని పరిగెత్తుకుంటూ వస్తుంది. ఇక వీళ్ళందరూ కళ్ళు తప్పి వల్లి భాగ్యం అయితే ఆ ఇంటి గోడ దగ్గర అయితే కలుసుకుంటారు. ఇక అక్కడే భాగ్యం కొన్న చెంబులో ఆ దొంగ నగలు అయితే వేసేసి ఇరికించేసి పాత చెంబులో మార్చేసి భాగ్యం అయితే అలా ఎంట్రీ అయితే ఇస్తుంది అనమాట. ఇదంతా మన రామరాజు పోలీస్ స్టేషన్ పేరు చెప్పి ఇంట్లోంచి ఇంటి గేట్ దగ్గరికి వచ్చేలోపు అంతా అయితే జరిగిపోద్ది అనమాట. ఇదిగో చెంబు, ఇందులో నగలు ఉన్నాయని చెప్పేసి భాగ్యం అయితే అంటది. ఇక రామరాజు అయితే నగల చెంబు పోయిందని మీకు ఎలా తెలుసమ్మా అని చెప్పేసి ఇక అనుమానంగా అడుగుతాడనమాట. మా వల్లి ఫోన్ చేసి చెప్పింది అన్నయ్య గారు, నాకు అనుమానం వచ్చి దారి పొడవును వెతుకుంటూ వచ్చాను, ఓ పొదలో ఈ చెంబు దొరికిందని చెప్పేసి భాగ్యం అయితే చెప్తుంది అనమాట. అసలు నగలు ఇంట్లో ఆ చెంబులోనే ఉన్నాయని ఆ దొంగకి ఎలా తెలిసింది? వాడు పైగా నగలు బయటకు పెట్టుకొని మరి పొదల్లో పడేయటం ఏంటి? నాకేం అర్థం కావట్లేదని చెప్పేసి రామరాజు అయితే అంటాడు. బహుశా దొంగ నగలు ఆ పొదల్లో దాచి పారిపోయి ఉంటాడు, తర్వాత తీసుకుందాం అనుకొని ఉంటాడు అని చెప్పేసి ఇక ఇడ్లీ బాబాయ్ అనగానే మీరు గతంలో దొంగతనాలు చేశారా అని చెప్పేసి రామరాజు అయితే అడుగుతాడనమాట. అయ్య బాబోయ్, అంత మాట అన్నారేంటండి, ఊరికే అలా అయ్యి ఉంటుందని చెప్పేసి అంచనా వేశాను అంతే అని చెప్పేసి మన ఇడ్లీ బాబాయ్ అయితే అంటాడు. ఇక రామరాజు అయితే వాళ్ళంతా చెప్పింది విని నాకేం అర్థం కావటం లేదని చెప్పేసి అనగానే ప్రేమ అయితే అందుకే పోలీస్ స్టేషన్కి వెళ్దాం మావయ్య అని చెప్పేసి అంటదనమాట. ఇక అందరైతే ఒకసారిగా షాక్ అయిపోతారు. మావయ్య ఇది మొదటిసారి కాదు, వదిలేస్తే మనకే ప్రమాదం, స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే వాళ్ళే లాగుతారని చెప్పేసి చెప్తుంది అనమాట. ఇక రామరాజు సరే అని చెప్పేసి ముందుకు 2 అడుగులు అయితే వేస్తాడు. ఇక అప్పుడే మన నర్మద అయితే మావయ్య స్టేషన్కి వెళ్తే పోలీసులు మన ఇంటికి రావడం, ప్రశ్నలు వేయడం ఇదంతా అవసరమా, మన ఇంటి పరివే పోతుంది, వద్దు మావయ్య వదిలేయండి అని చెప్పేసి అంటుందన్నమాట. ఇక నర్మద అలా చెప్పేసరికి రామరాజు అయితే వెనక్కి తగ్గుతాడు. ఇక వెంటనే ప్రేమ అయితే కోపంగా అది కాదని చెప్పేసి చెప్పబోతూ ఉండగానే నర్మద అయితే ఇది చిన్నపిల్లల గొడవ కాదు ఆగు అని చెప్పేసి ఆపుతుందనమాట. ఇక ప్రేమ అయితే కోపంగా కనీసం ఆ చెంబులో నగలు ఉన్నాయో లేదో అదైనా చూడండి అని చెప్పేసి అంటదనమాట. ఇక వల్లి ఫ్యామిలీ అయితే భయపడుతూ ఉంటుంది అనమాట. ఇక వెంటనే భాగ్యం అయితే అదే చొట్ట అదే చెంబు, ఇందులోంచి నగలు బయటకు వచ్చే ఛాన్సే లేదు, అన్నీ బాగానే ఉన్నాయి అన్నయ్య గారు చూడండి అని చెప్పేసి అంటది అనమాట. ఇక రామరాజు అయితే సరే అంటాడు. ఇక ఆ సమస్య అక్కడితో ఆగిపోద్ది అనమాట. ఇక తర్వాత సీన్లో వల్లి అయితే బట్టలు ఆరేసుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడే కొరియర్ అని చెప్పేసి ఒక అతను అయితే వస్తాడు. ఎవరికి కొరియర్ అని చెప్పేసి అనగానే ప్రేమకు అని చెప్పేసి అంటాడనమాట. ఇంకప్పుడే వల్లి అయితే మనసులో ఆ ప్రేమకు నేనంటే కుళ్ళు ఎక్కువైపోయింది, దానివల్ల ఈరోజు నేను చాలా భయపడ్డాను, అది నాకు దొరకాలి అప్పుడు చెప్తానని చెప్పేసి మనసులో అనుకొని ఇక అదే సమయానికి కొరియర్ అతను వచ్చేసరికి నేనే ప్రేమను అని చెప్పి సంతకం అయితే పెట్టేసి ఆ పార్సిల్ అయితే తీసేసుకుంటుంది అనమాట. ఓపెన్ చేసి చూసేస్తుంది కూడా. అందులో ఒక ఫ్లవర్ బొకే అయితే ఉంటుంది, దానిపైన 1 వీక్ అని చెప్పేసి రాసి ఉంటుంది. ఇక అదంతా చూసిన వల్లి అయితే ఇదేంటి, ప్రేమకు మొన్న కూడా ఒక పార్సిల్ వచ్చింది, ఇప్పుడు బొకే వచ్చింది, దీనిపై 1 వీక్ అని ఉంది అని మనసులోనే చాలా అనుమానాలతో ప్రేమ దగ్గరికి అయితే వెళ్ళి అది చూపించి మరీ అడుగుతూ ఉంటుందన్నమాట. ఈరోజు నీ పుట్టినరోజు కాదు, పెళ్లి రోజు కానే కాదు, ఎందుకు ఇలా బొకే పంపించారు, ఎవరు పంపించారు, 1 వీక్ అని ఎందుకు రాశారని చెప్పేసి ఇక గుచ్చి అడుగుతూ ఉంటుందన్నమాట. ఇక ప్రేమ అయితే ఆ ప్రశ్నలకు భయపడుతూ ఉండగానే ఏదో ఉంది అదేంటో తెలుసుకోవాలని చెప్పేసి వల్లి అయితే అనుకుంటుంది. నీ భయం చూస్తే ఏదో ఉన్నట్టే ఉంది, అదేంటో భయపడకుండా ఈ అక్కతో పంచుకో ప్రేమ, నేను నీకు సాయం చేస్తాను అని చెప్పేసి తెలివిగా విషయం ఎలాగైనా తెలుసుకోవాలని చెప్పేసి ప్రయత్నిస్తూ ఉంటుంది అనమాట. కానీ ప్రేమ మాత్రం అక్క ఏ విషయం లేదు, నువ్వు వెళ్ళు విసిగించుకొని చెప్పేసి గట్టిగా చెప్తుంది. అయినా మళ్ళీ వెనక్కి వెళ్ళి పదే ప్రేమ దగ్గరికి అయితే వచ్చి నాకు ఏదైనా చెప్పాలనుకుంటున్నావా, నన్ను పిలిచావా అని చెప్పేసి వేధించి వదిలిపెడతానమాట. ఇక ప్రేమ అయితే దిగులుగా అదే రూమ్లో ఉండిపోద్ది. ఇక అప్పుడే కళ్యాణ్ అయితే ప్రేమకైతే ఫోన్ చేస్తాడనమాట. ఇక ప్రేమ అయితే భయపడుతూ ఫోన్ లిఫ్ట్ చేయగానే ఇక వెకిలిగా నవ్వుతూ ఉంటాడు. నీకు కంటి మీద రెప్ప పడాలంటేనే భయపడిపోయేలా ఒక వీడియో పంపిస్తాను చూడు అని చెప్పేసి కళ్యాణ్ అయితే అంటాడు. ఇక ఆ వీడియో ఓపెన్ చేసి ప్రేమ అయితే అక్కడే కూలబడిపోద్ది అనమాట. ఇక షాక్ అయిపోయి బాగా ఏడుస్తూ ఉంటుంది. ప్రేమ అయితే ఆ వీడియో చూసి నిజంగానే కనురెప్ప వేయకుండా అలాగే శూన్యంలోకి వెళ్ళిపోయి అలాగే ఉండగానే అప్పుడే ధీరజ్ అయితే వస్తాడనమాట. ఇక ధీరజ్ వచ్చి ప్రేమని అయితే చూస్తాడు. నేను వచ్చినా కానీ ఏంటి పట్టించుకోకుండా ఎలా ఉందని చెప్పి చూడగానే ఇక తన ధ్యాసలో తనైతే ఉంటుందన్నమాట. అస్సలు మాట్లాడదు, పలకదు.
ఇక కనురెప్ప వేయకుండా కూలబడి ఉండగానే ధీరజ్ అయితే ఆ తలుపు తీసుకొని ప్రేమ పరిస్థితిని చూసి చాలా బాధపడిపోతాడనమాట. ప్రేమ ఏమైంది ప్రేమ అని చెప్పేసి చాలాసేపు కదిలిస్తాడు. ఇక ప్రేమలో ఉలుకు పలుకుండదు. ఇక ధీరజ్ అయితే ప్రేమని బండి మీద ఎక్కించుకుని గుడికైతే తీసుకొని వెళ్తాడనమాట. అక్కడ కూడా ప్రేమ కంటి మీద రెప్ప మాత్రం వాల్చకుండా ఇక అలానే శూన్యంలోకి అయితే వెళ్ళిపోద్ది అనమాట. అయితే కళ్యాణ్ పంపించిన వీడియో ఏంటి, అసలు దాని గురించి ధీరజ్ ఎప్పుడు తెలుసుకుంటాడు ఏంటి అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఫ్రెండ్స్. మన వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.